ఈరోజు మార్వాడి గో బ్యాక్ అనేటువంటిది పనికి మాలిన విషయమే అది. కానీ ఛానల్స్కి రేటింగ్ కావాలి అంటే ఆ విషయం మీద చాలా మంది మాట్లాడుతుంటారు. సో అందరికి అదే అదే ఇప్పుడు అభియోగం. మార్వాడీలు కానీ ఇప్పుడున్నటువంటి హైదరాబాద్లో కానీ మొత్తం ఛానల్స్ ఇష్యూ కాదు కదా, ఛానల్ ఇష్యూ కాదు, దాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చేయడం మరి ప్రధాన లక్ష్యం అండి. ఒకప్పుడు మనిషిని కుక్క కలిస్తే వార్త కాదండి, కుక్క మనిషిని కలిస్తే వార్త. కానీ ఇప్పుడు ఉల్టా అయిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఒకటో DD1 DD2 ఉండేది, ఇప్పుడు DD100 దాడిపోయినాయి. ఎన్ని ఛానల్ ఉన్నాయో కూడా తెలియదు. నేనేమంటున్నానంటే సత్యాన్ని చెప్పాలి. రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో త్వరలో ఒకటే వస్తుంది, NRC, ఒకటే చట్టం, ఒకటే దేశం, ఒకటే ధర్మం అనే సిద్ధాంతం త్వరలో నరేంద్ర మోడీ గారి పీరియడ్ లో వస్తుంది. ఈ దేశంలో బతకాలి అంటే ఎవడైనా భారత్ మాతకి జై అనాల్సిందే. ఈ దేశంలో 85-90% ఉన్న హిందువుల యొక్క మనోగతాలను, వారి యొక్క ఆచార వ్యవహారాలను గౌరవించాల్సిందే, లేదా ఈ దేశం నుంచి వాడు పారిపోవాల్సిందే అనేటువంటి జీవోలు త్వరలో వస్తాయి. హైదరాబాద్ లో ఉన్నటువంటి నిజంగా యువతకు చెప్తున్నా, మొట్టమొదటిగా ఇప్పుడు దేవుళ్ళని పెట్టి గణపతిని పెట్టి కార్యక్రమాలు చేయాలనుకునేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పిల్లలు వస్తారు. వారికి అంటే ఒక ఇజం వస్తుంది, అంటే ఇతరుల దగ్గరికి వెళ్ళి చందా వసూలు చేయాలనే జ్ఞానం వస్తుంది, 10 మందిని దగ్గర తీయాలనే జ్ఞానం వస్తుంది, తర్వాత కష్టాలు పడాలనే జ్ఞానం వస్తుంది, తర్వాత ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ వాడికి అనుభవపూర్వకంగా 10th క్లాస్ లోపే వచ్చేస్తాయి. సో వాడు అలాంటి వాడు నాయకుడు వినాయకుడు అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కొత్తగా గణపతి పెడుతున్నామంటే ధనవంతులైన వాళ్ళు ఇదివరకు కోట్లు ఇచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి తగ్గించి ఈ సామాన్యమైనటువంటి పిల్లలు మీ దగ్గరికి వచ్చినప్పుడు యూత్ వారికి ఎక్కువగా విరాళాలు ఇచ్చి, వీరైతే మీరు వాళ్ళ వేదికల దగ్గరికి వెళ్ళి ఫోటోలకి ఇచ్చి ఫోజులు ఇచ్చి వాళ్ళకి కొన్ని నీతి నియమాలు చెప్పండి అని నేను ఈ విధంగా పెద్ద మనుషులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, పురోహితులకు, గురువులకు కానీ చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు వచ్చి చందాలు అడిగితే ఇవ్వలేదు అనుకోండి, మన దాన్ని ఎవడు చందా ఇవ్వడం, వాడు ఏం చేస్తాడు, వాడు కూడా మతం మారే పరిస్థితి వస్తుంది. సో అందుకనే వాళ్ళని మనం ఎంకరేజ్మెంట్ చేయాలి. ఇంకోటి, ఈ రోజు పార్టీకో పంచాంగం వచ్చినట్టే పార్టీకో వినాయకుడు తయారయ్యాడు. పార్టీకి 10 పార్టీలు ఉంటే 10 వినాయకులు తయారయ్యాయి 10 గదిలలో. ఒక్కరికి కూడా సంబంధం ఉండదు, ట్రాఫిక్ అంతా జామ్ అయింది. నేనేమంటున్నా, గ్రామాన ఒక పెద్ద వినాయకుడిని పెట్టి ఆ గ్రామం అంతా 9 రోజులలో 90 మంది వెళ్ళి ఆ పూజల్లో పాల్గొనే ప్రయత్నం ఎప్పుడైతే జరుగుతుందో అది నిజమైన స్వతంత్రం, నిజమైన సనాతన ధర్మం విలసిల్లుతుందని అనుకుంటున్నా. ఇంకొకటి, ఆవు మీద యుద్ధమాలు జరుగుతున్నాయి కదా, శివకుమార్ గారు కానీ, హైదరాబాద్ లో భాగ్యనగర్ గోశాల కానీ, జియాగూడ గోశాల కానీ, ఇక్కడ మనకు లంగరౌజ్ దగ్గర ఉన్నటువంటి ఒక గోశాల, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక గోశాల ఉంది, అక్కడ కానీ, శంషాబాద్ గోశాల కానీ, ఇక చాలా గోశాలలో ఉన్నటువంటి చిన్న చిన్న లేగ దూడలు కలిగినటువంటి ఆవును, సామరస్యంగా ఉన్న ఆవులను గణపతి మండపం దగ్గర ఈ 9 రోజులను దాన్ని వారికి అందజేయాలి. వీరు వెళ్ళి తెచ్చుకోవాలి. ఆ రోజుకి 2 మోపుల గడ్డిని తీసుకొచ్చి అక్కడ పెట్టి మొదటి పూజ ఆవుకు చేయించే పరిస్థితి తీసుకొచ్చి ఆ పురోహితుడు, ఆ మండపాన్ని పెట్టినటువంటి ఆ వ్యవస్థాపకులందరూ కూడా ఫస్ట్ గో పూజ, గోమూత్రంని చల్లుకోవడము, గోపేడను అలకడము చేసి ముగ్గులేసి తర్వాతనే గణపతి పూజ చేస్తే గణపతి వేస్తాడని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.